ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మన సనాతన సంప్రదాయంలో మంగళవారం అత్యంత శక్తివంతమైన దినం. ఈ మంగళవారం రోజునే హనుమంతుడు శ్రీరామచంద్రుని దర్శించి ఆయన సేవకు జీవితాన్ని అంకితం చేశాడని పురాణ విశ్వాసం. అందుకే మంగళవారం హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున సీతారామ లక్ష్మణులతో కూడిన హనుమంతుని ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెబుతారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు అంటే మంగళుడు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి కారకుడు. భూమి పుత్రుడైన కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి. కుజుడు బలంగా ఉన్న జాతకాల్లో వ్యక్తి నిర్ణయ శక్తి, కార్యసాధన పెరుగుతుంది. అయితే కుజ దోషం ఉన్నవారికి ఆలస్యం, అశాంతి సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతారు. అటువంటి కుజదోష నివారణకు హనుమంతుని పూజ అత్యంత ప్రభావవంతమైన పరిహారం. హనుమంతుడు కుజుడి స్వరూపంగా భావించబడతారు. ఆయనను భక్తితో ఆరాధిస్తే కుజుడు ప్రసన్నుడై శుభ ఫలితాలు అందిస్తాడని విశ్వాసం. మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఎర్రటి వస్త్రాలు ధరించాలి. అనంతరం ఒక గుక్క నీరు తాగి నీటిలో చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆపై హనుమంతుని స్మరించి పూజ ప్రారంభించాలి. పూజలో ఎర్రటి పువ్వులు, ఎర్రటి పండ్లు సమర్పించడం శుభప్రదం. హనుమంతుని పాదాల వద్ద చిటికెడు సింధూరం సమర్పించాలి. ఆ తర్వాత పంచోపచార పూజ చేసి భక్తితో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించాలి. ఈ విధంగా నియమంతో పూజ చేస్తే కుజదోష ప్రభావం క్రమంగా తగ్గి వ్యక్తిలో ధైర్యం, స్థిరత్వం, కార్యసిద్ధి పెరుగుతాయి. హనుమంతుని కృపతో కుజుడు శాంతించి జీవితం శక్తివంతంగా మారుతుందని పండితులు చెబుతారు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడదాపుగనే.